5వ స్థానంలో కుజగురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో ముందు వరుసలో ఉంటారు. 7వ స్థానంలో రవి బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనమైన వాహనాలు, క్రయ విక్రయాలు, బంగారు ఆభరణాలు, వస్త్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహంలో డిజైనింగ్, అలంకార, సోఫా లాంటి వస్తువులు కొనుగోలు చేయడంలో, ఆనందాన్ని స్వాగతం పలకడంలో మకర రాశి వారి యొక్క సొంతం అని చెప్పి గమనించాలి. కనుక ఆ ఆషాఢమాస పూర్ణిమ సందర్భంగా, అష్టమి సందర్భంగా వీళ్ళందరకు ఒక బూడిద గుమ్మడికాయను సగభాగానే కట్ చేసి అష్టముఖ గండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని ఇంట్లో నుంచి దాన్ని తీసుకొని వెళ్ళి సకుటుంబ సపరివార సమేతంగా అమ్మవారి ముందర ఉంచి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని శాఖను పొయ్యడం వలన శని యొక్క దోష నివారణ తొలగి, చర్మ వ్యాధుల యొక్క ఇబ్బందులు కలిగి, వర్షాలతో